దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ చరణం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి చెడ్డ పుస్తకాన్ని చదివితే అతని మనస్సు కూడా మలినమవుతుంది. ఒక వ్యక్తి యూదా జాతి వ్యతిరేక పుస్తకాలు చదివితే యూదులను అతడు ద్వేషించేవాడిగా మారతాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రీస్తుకు వ్యతిరేకమైన పుస్తకాలు చదవడం వల్ల క్రీస్తును వ్యతిరేకించేవారుగా, ద్వేషించేవారుగా, క్రీస్తు ప్రేమకు తెలుసుకోలేని వారుగా, అజ్ఞానులుగా, అనేక మందిని హింసించేవారుగా మారడానికి కారణం ఏంటంటే క్రీస్తుకు వ్యతిరేకమైన పుస్తకాలు చదివి వారి బుద్ధి, వారి హృదయం పాడైపోవటం, మలినమైపోవటం చేతనే కదా. కాబట్టి ప్రచారాల వెనుకున్న సూత్రం కూడా ఇదే. ఒక వ్యక్తి బైబిల్ చదివితే బైబిలు అతన్ని శుద్ధీకరిస్తుంది. 2 రకాల శుద్ధీకరణలు ఉన్నాయి. పాత నిబంధనలో మరలా శుద్ధి చేసుకోవడం, పాపం చేసినప్పుడు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకొని ఒప్పుకొని మళ్ళీ పాపం చేయటం అనేది, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో యేసు రక్తముతో శుద్ధీకరించబడడం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము దగ్గర ఉన్న గంగాళం మలినాన్ని కడుగుతుంది. ఆ మలినాన్ని కడుగుతూ దేవుని వాక్యానికి ఆ సూచనగా ఉంది. మనం ప్రతిదినం దేవుని వాక్యం చదువుతుంటే మన తప్పులు మనకు బయలుపరచబడి వాక్యం ద్వారా మనం శుద్ధీకరించబడతాం. యేసు రక్తం ద్వారా మనం కడగబడతాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనము యేసు రక్తము చేత కడగబడి, మన పాపములు క్షమించబడి, నిర్దోషులుగా తీర్చబడి, దేవునికి అంగీకారంగా మనం మార్చబడతాం. దేవుని వలన దయను సంపాదించుకొని, కృపను సంపాదించుకొని గొప్ప కార్యాలు మనము పొందుకోగలుగుతాం. ఇటు కృప మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. మరణాత షలోమ్.